తెలంగాణలో నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో రైతులు ఈ ఖరీఫ్లో వరి సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కూలీల కొరత కూడా అధికంగా ఉండటంతో చాలా మంది రైతులు దమ్ము చేసిన మాగాణుల్లో నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నారు. అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి కొన్ని మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులను పొందొచ్చని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు. ఇటీవల కాలంలో వరి సాగులో పెరిగిన ఖర్చులు, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పద్ధతిలో ఎకరాకి 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట 7 నుండి 10 రోజుల ముందుగా కోతకు వస్తుంది. నారు పెంపకం, నక్కడం, నాట్లు వేసే పని ఉండదు కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి 2500 నుండి 3000 వరకు తగ్గుతుంది. అయితే మొక్కల సాంద్రత సరిపడా ఉండడం వలన దిగుబడి 10 నుండి 15% వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకుని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశం ఉంది. అందువల్లనే తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఈ విధానం బాగా ప్రాచుర్యం పొందుతుంది. వర్షాకాలం కంటే యాసంగిలో చలి తక్కువగా ఉండే జిల్లాల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ పద్ధతి ఎక్కువగా చలి ఉండే ప్రాంతాలలో సమస్యాత్మక నేలల్లో అంటే చౌడు, క్షారము, ఆమ్లము ఉండే నేలలు అనుకూలం కాదు. ముఖ్యంగా మనకి నీటి లభ్యత బాగా పెరిగిపోయిన తర్వాత చాలా మంది రైతులు కూడా వరి పంటకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ మధ్య కాలం లోపల ఈ సామాజిక మాధ్యమాల ద్వారా వరిలో నేరుగా వచ్చే విధానం గురించి తెలిసిన తర్వాత చాలామంది రైతులు కూడా ఈ కూలీల సమస్య ఉండడం వల్ల నాట్ల జోలికి పోకుండా నేరుగా వెదజల్లే పద్ధతికి కొంత అలవాటు పడుతూ ఉన్నారు. అయితే ఈ విషయం లోపల కొంతమంది రైతులు బురద పొలంలో నేరుగా విత్తుకోవడము, అదేవిధంగా బురద పొలం లోపల డ్రమ్ షీడర్ ద్వారా నేరుగా విత్తుకోవడము, ఇంకా కొంతమంది రైతులు పొడి దుక్కి లోపలనే వరి విత్తుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నేరుగా వరి విత్తే విధానానికి రకానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఖరీఫ్ లోపల కానీ రబీ లోపల కానీ అదేవిధంగా ఎటువంటి రకాలైనా కూడా సాగు చేసుకోవచ్చు. సో దీనిలో ముఖ్యంగా నేరుగా వరి విత్తే విధానం లోపల కలుపు సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి దుక్కి తయారు చేసుకునే సందర్భం లోపల ముందుగా ఒక తేలికపాటి తడి ఇచ్చిన తర్వాత, నీటి తడి ఇచ్చిన తర్వాత ఆ భూమి లోపల ఉన్నటువంటి పాత వరి కొయ్యకాలు కానివ్వండి, కలుపు మొక్కలు కానీ బాగా పెరిగిన తర్వాత పూర్తిగా కలియ దున్ని అంటే మొదటిసారి దున్నిన తర్వాత ఒక 10-15 రోజులు కనుక మనకు మురుగనిస్తే పాత కలుపు మొక్కలు కానివ్వండి, పాత వరి కొయ్యకాలు కూడా అన్నీ మురిగిపోయి పంట విత్తిన తర్వాత కలుపు సమస్య చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నాటు పెట్టే విధానంలో ఎకరానికి మనం 30 కిలోల విత్తనం వాడుకుంటాము. బట్ ఈ విధానం లోపల దొడ్డు రకాలైతే కనుక ఎకరానికి 10 నుంచి 12 కిలోలు, అదేవిధంగా సన్న రకాలైతే 8 నుంచి 10 కిలోలు మాత్రమే వాడుకోవాలి. ఇలా చేసుకునే సందర్భం లోపల ఈ వడ్లని ఒక 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండగట్టిన తర్వాత చిన్నగా మొలక బయటకు వచ్చిన తర్వాత మనం విత్తుకోవాలి. ఈ విత్తుకునే పద్ధతి లోపల వానాకాలానికి యాసింగి చూసుకుంటే కనుక వానాకాలం లోపల నేరుగా విత్తుకునేటప్పుడు మనం చెప్పేది కొంచెం పొలం వారిన తర్వాత విత్తుకోమంటాం. బట్ యాసింగి లోపల ఈ పొలం వారిన తర్వాత విత్తుకుంటే ఈ చలి దుక్కిబడి కొంచెం మొలక శాతం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి యాసంగి లోపల నేరుగా విత్తుకునేటువంటి పద్ధతి లోపల రైతు సోదరులు పొలం దున్నిన తర్వాత నీరు పలచగా పెట్టి చల్లుకుంటే బాగుంటుంది. చల్లుకునే సందర్భం లోపల కూడా మనకు ప్రతి 2 మీటర్లకి 1 ఫీట్ కనుక ఖాళీ బాటలో వదిలేటట్టు కనుక తాళ సాయంతో మనకు చల్లుకుంటే బాగుంటుంది. వెదజల్లిన తర్వాత 2వ రోజు ఒక తన్నీరు తీసేసి నీరు పలచగా ఉన్న తర్వాత మనకు కలుపందులు పిచికారి చేసుకోవాలి. సో ఇటువంటి సందర్భాల లోపల కూడా మనకి నేరుగా విత్తనాలు వెదజల్లిన తర్వాత ఆ మరుసటి రోజు కానీ ఆ తెల్లారి కానీ 48 గంటల లోపు మనకు మార్కెట్లో దొరికేటువంటి పైరిజో సల్ఫ్రాన్ ఈతలైనటువంటి కలుపమందు ఒకటి సాతీ రూపంలో దొరుకుతుంది. ఇది ఒక ఎకరానికి 100 గ్రాములు, లేదా మనకి కెంపా రూపంలో దొరుకుతుంది. ఇది ఎకరానికి 12 గ్రాములు. ఈ మందును 200 లీటర్ల నీటిలో కలిపేసుకొని మనము నేలపైన సమాంతరంగా పడేటట్టు కనుక పిచికారి చేసుకుంటే మన కలుపు సమస్య కొంత తగ్గే అవకాశం ఉంటుంది. వెదజల్లే ముందే మనకు పొలం మొత్తం తయారైన తర్వాత ఏవైతే సిఫారు చేసేటువంటి ఆఖరి దుక్కి ఎరువు ఉందో మనం ముఖ్యంగా మనకి డిఏపిని మనం రికమెండ్ చేస్తాము. ఈ డిఏపి 50 కిలోల ఎరువుని మనం విత్తే ముందు పొలమంతా చల్లుకొని ఆ తర్వాత మనము వరి వెదజల్లుకుంటే బాగుంటుంది. ఒక వారం రోజుల తర్వాత మనకు మొక్క మొలిసిన తర్వాత నీరు పలచగా పెట్టి తీసేస్తూ ఉండాలి. సో తర్వాత కొంతమంది రైతు సోదరులకి వరి వెదజల్లిన తర్వాత కలుపు మందులు కొట్టే అవకాశం లేకపోతే కూడా
మనకు పంట విత్తిన తర్వాత కూడా మనకు పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు మనం పిచికారి చేసుకోవచ్చు. ముఖ్యంగా విదిలిన తర్వాత 15-20 రోజుల మధ్య పంట కాలం లోపల అప్పుడే కలుపు మొక్క 2-3 ఆకుల దశలో ఉంటుంది కాబట్టి ఈ సమయం లోపల మనకు మార్కెట్ లోపల ఫినాక్సిలం అనేటువంటి కలుపు మందు దొరుకుతుంది. మార్కెట్లో అది అసెట్ రూపంలో ఉంటుంది. ఇది ఒక ఎకరానికి 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని కనుక పిచికారి చేసుకుంటే మనకు మొలకెత్తిన కలుపును కూడా సమర్థవంతంగా నిర్మించగలుగుతుంది. అదేవిధంగా వరి పంటకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఒకసారి మనకు మొలిసిన తర్వాత సాధారణ వరిలో ఎట్లయితే మనం జాగ్రత్త తీసుకున్నామో అదేవిధంగా జాగ్రత్త తీసుకోవాలి. వెదజల్లే పద్ధతిలో కలుపు యాజమాన్యంతో పాటు ఎరువుల యాజమాన్యం కూడా చాలా కీలకం. అయితే భూముల్లో భాస్వరం శాతం అధికంగా ఉండడం వలన కేవలం ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. సిఫారసు చేసిన మేరకే ఎరువులను వాడాలి. చాలామంది రైతు సోదరులు ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం లోపల హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి లోపల పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు ముఖ్యంగా 20-20-0-17 ఎరువును బాగా వాడుతుంటారు. ముఖ్యంగా ఈ ఎరువు లోపల గంధకం ఉండి చలికాలం లోపల ఈ గంధకం ఎరువును వాడడం వల్ల కొంత వెచ్చగా ఉండి మొక్క పెరుగుదల బాగా ఉంటుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులు పైపాటుగా ఈ కాంప్లెక్స్ ఎరువు వాడుతుంటారు. కానీ ఆల్రెడీ మన భూముల్లోకి చూసుకుంటే కనుక భూసార పరీక్ష ద్వారా చెప్పిన ఫలితాల ప్రకారము మన భూముల లోపల భాస్వరం మోతాదుకు మించి ఉన్నాయి కాబట్టి దయచేసి రైతు సోదరులు కేవలం ఆఖరి దుక్కిలో మాత్రమే మనము ఈ భాస్వరం ఎరువులు వాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల లోపల కూడా పైపాటుగా కాంప్లెక్స్ ఎరువు వాడకూడదు. పైపాటుగా సిఫారసు చేసినటువంటి యూరియా మోతాదు 85-100 కిలోలు ఎకరానికి, అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే కనుక 30-35 కిలోలు ఒక 3 సమభాగాలుగా చేసుకొని పంట విత్తిన తర్వాత మనకి 20, 40, 60 రోజుల తర్వాత కనుక చల్లుకుంటే లాభకరంగా ఉంటుంది. అయితే చాలామంది రైతు సోదరులు ముఖ్యంగా మన ప్రాంతాల లోపల ఈ నాటిన తర్వాత కానీ వెజల్లిన తర్వాత కానీ ఒక 20-30 రోజుల మధ్యలో మనకి ఈ మొగిపురుక్కి గుళికలు వేసే అలవాటు ఉంది. సో ముఖ్యంగా ఈ రబీ కాలం లోపల చూసుకుంటే కనుక మనకు కార్బోఫ్యూరాన్ గుళికలు 3G గుళికలు అంటాం. ఇది ఎకరానికి 10 కిలోలు కానివ్వండి, లేకపోతే కాటాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఇవి ఎకరానికి 8 కిలోలు కావచ్చు. అదేవిధంగా మనకి మార్కెట్ లోపల దొరికేటువంటి ఇతర గుళికలు ఏవైనా కూడా మనకు చెప్పిన మోతాదు లోపల చల్లుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే చౌడు భూముల లోపల ఈ నేరుగా విత్తే విధానాన్ని ఆచరిస్తున్నామో కొంతవరకు విత్తన మోతాదు పెంచుకుంటే బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడు కూడా ఈ విధానం లోపల యూరియా మోతాదు మించిపోతే మాత్రం పంట బాగా పెరిగిపోయి మళ్ళీ అడ్డం పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను అధిగమించాలంటే ఏదైతే సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే ఎరువులు వాడుకోవాల్సిన అవసరం ఉంది.